ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి చాలా రోజుల క్రితంది. అంటే కార్తీక మాసం లాస్ట్ డేది. అప్పుడు వీడియో షూట్ చేశాను. సో బిజీగా ఉండి పోస్ట్ చేయడం కుదరలేదు. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో వీడియో లెంత్ ఎక్కువ వల్ల 3 పార్ట్స్గా డివైడ్ చేసి పోస్ట్ చేస్తున్నానండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పూజా రాజశేఖర్ వ్లాగ్స్. ఫస్ట్ టైం అండి నేను ట్రావెల్ వ్లాగ్ అన్నది చేస్తున్నాను అనమాట. ఇదే ఫస్ట్ టైం. నెక్స్ట్ వచ్చేసి లాక్డౌన్ తర్వాత ఫస్ట్ టైం లాంగ్ టూర్ మేము ప్లాన్ చేసాం. అది ఇప్పుడు ఇన్నాళ్ళకి 1 మంత్ నుంచి ప్లాన్ చేస్తే ఇప్పుడు కుదిరింది. సో ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీశైలం. కార్తీక మాసం నుంచి స్టార్ట్ చేసి వెళ్దాం అని చెప్పి ఎండ్కి వచ్చేసాక ఎండ్లో మేము ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. ఇంకా 2 డేస్లో ఎండ్ అయిపోతుంది అన్న టైంకి మేము వెళ్తున్నాము. సో మాకు ఇప్పుడే కుదిరింది. చాలా రోజుల నుంచి ప్లాన్, చాలా ఇయర్స్ నుంచి ప్లాన్ అసలు అది. ఇన్నాళ్ళకి ఇప్పుడు మాకు కుదిరింది మాట. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ట్రైన్, బస్ అలాంటి రూట్స్ శ్రీశైలానికి కన్వీనెంట్గా లేదు. వెళ్తే కార్ అయితే కంఫర్ట్గా వెళ్ళొచ్చు అని చెప్పి ఫస్ట్ టైం నేను కార్లో ఇంత లాంగ్ టూర్ అన్నది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎందుకంటే నాకు కార్ అస్సలు ఇష్టం ఉండదు, అసలు పడదు మాట నాకు, మా హస్బెండ్కి. సో మేము చాలా భయంతో, చాలా టెన్షన్తో వెళ్తున్నాము. ఎందుకంటే ఎలా ఉంటుంది అంటే కొంతమందికి కారు పడదు కదా. సో మాకు అది ఇద్దరికి చాలా టూ మచ్. అసలు ఇద్దరు అసలు ఒక 1 అవర్కే మాకు కళ్ళు తిరిగిపోతాయి. అలాంటిది ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళేంత వరకు ఎలా ఉంటామో, ఎలా రిటర్న్ అదంతా జాగ్రత్తగా వెళ్ళొచ్చేయాలనుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 3:30 అరౌండ్ అలా అవుతుంది. సో మేము ఇంత మార్నింగే లేచి రెడీ అయిపోయి లంచ్ కూడా అన్నీ మా మదర్ అదంతా ప్రిపేర్ చేసి వెళ్తున్నాం అన్నమాట. సో దారిలో ఎక్కడ ఇబ్బంది కాకూడదు, చూడాలి. సో ఓకేనండి, నేను వ్లాగ్ అన్నది కంటిన్యూ చేస్తాను. సో నేను ఇంకా కనబడను, ఎందుకంటే నాకు ఇప్పటికీ అది అలాగా కొంచెం కార్ అన్న భయంతో ఉంది. నైట్ నుంచి కూడా నిద్ర పట్టలేదు. ఏంటి అసలు రూట్స్ కూడా ఎలా ఉంది, లాక్డౌన్ తర్వాత శ్రీశైలం అదంతా ఎలా చేస్తున్నారు, అవన్నీ కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి. ప్లాన్ అయితే చేసి స్టార్ట్ అయిపోయాం కానీ చాలా డౌట్స్ ఉన్నాయి. సో మీకు వీడియోలో ఇది ఇంకా నేను ఫ్రంట్ ముందుకు వెళ్ళేసరికి నేను షేర్ చేసుకుంటాను మీతో. థ్యాంక్ యూ. టైం వచ్చి చూడండి, మీకు నైట్ తెలుస్తుంది కదా, ఇంకా చాలా చీకటిగా ఉంది. అరౌండ్ ఇప్పుడు 3:30, 4 అలా అవుతుంది అనుకుంటా. సో మేము మార్నింగ్గా బయలుదేరిపోతున్నాం, ఎందుకంటే అక్కడికి ఫాస్ట్గా రీచ్ అవ్వాలి కాబట్టి. సో అది యాక్చువల్గా 5కి స్టార్ట్ అవుదాం అనుకుంటే, కానీ ఊరు వెళ్తున్నామంటే అసలు ఎవరికి నిద్ర పట్టదు కదా. 2 o'clock లేచిపోయి మా మదర్ అదంతా లంచ్ అదంతా ప్రిపేర్ చేసి ఇప్పుడు 3:30కి స్టార్ట్ అయిపోతున్నాం. సో అది నాకు పెద్ద టెన్షన్ ఏంటంటే కార్ అండి. అసలు పడదు, చాలా భయం. ఆ మైండ్లోనే, ఆ టెన్షన్లోనే నేను ఉన్నాను, ఎలా వెళ్ళాలిరా బాబు అని. చూద్దాం. సరే ఓకే, బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేస్తాను ఇక్కడ. సో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మార్నింగ్ అదంతా ఫాగ్ అంతా చూస్తున్నారు కదా. మార్నింగ్ 6 o'clock అండి. ఇంకా ఏమీ తగ్గలేదు మాట, మంచు అలా ఉంది. ఒకసారి కార్ ఆఫ్ చేసి వీడియో షూట్ చేసే. నెక్స్ట్ ఇది వచ్చేసి రాజమండ్రి రూట్ బాగోలేదని ఇది కొవ్వూరు బ్రిడ్జ్ మీద నుంచి తీసుకువెళ్తున్నారంట అండి. సో గోదావరి దగ్గర దిగి కొంచెం ఏదో బ్రిడ్జ్ మీద అలా ఫొటోస్ దిగుదాం అనుకున్నా కానీ నాకు అసలు ఓపిక ఉండదు అన్నమాట. ఎక్కడికో వెళ్ళిపోతాను కార్ ఎక్కగానే. కార్ పడదని ట్రైన్స్ కోసం ట్రై చేసాం కానీ ట్రైన్ వచ్చి వీక్లీ 2 మాత్రమే ఉందంట. అప్పుడు కూడా టైమింగ్స్ బాగాలేదు, అందుకే కార్కి షిఫ్ట్ అయ్యాం. హాయ్ అండి, ఇప్పుడు టైం వచ్చేసి మ్యాక్సిమం ఎంత అవుతుంది శశి? టైం ఇప్పుడు 9:30 అవుతుంది కదా. మేము ఎర్లీ మార్నింగ్ 3:30, 4కి స్టార్ట్ అయ్యామని చెప్పాం కదా. ఇప్పుడు 9:30 అవుతుంది. ఇప్పుడు మేము విజయవాడ దగ్గర ఏలూరు ఉంటుంది కదా, ఏలూరుకి దగ్గరలో ఉన్నామన్నమాట. ఇక్కడ హైవే ఉంది కదా, హైవేలో ఆగాము, స్టాప్ చేసాము. అక్కడ టిఫిన్స్ అవన్నీ ఉన్నాయి కదా, కొంచెం టిఫిన్ తినేసి వెళ్దామని చెప్పి అన్నట్టు ఆగాము. బట్ నేనైతే వాటర్ తప్ప ఏమి కూడా తాగలేదు, ఎందుకంటే నాకు చెప్పాను కదా కారు పడదని. నేను అలా పడుకొనే ఉన్నాను. ఒకవేళ ఏదైనా తిన్నా సరే వామిటింగ్ అయిపోతుంది. షేడ్ ఎండ వస్తుంది, ఎండ వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను మీతో. ఓకే, నేను ఇంక వ్లాగ్ కంటిన్యూ చేసేస్తాబా. అక్కడ హైవేలో ఆగామని చెప్పాం కదా. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం కదా అని ఆగాం. అక్కడ వెహికల్స్లో అమ్ముతున్నారు అనమాట. హైవేలో ఉన్న వాళ్ళందరూ అక్కడ దిగుతున్నారు, చాలా రష్ ఉంది అక్కడ. ప్రజెంట్ వచ్చేసి విజయవాడ అండి, విజయవాడ ఫ్లైఓవర్ మీద ఉన్నాం. సో టైం ఇప్పుడు 10:30 అలా అవుతుంది. సో ఎవరైనా శ్రీశైలానికి వెళ్ళాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా ట్రైన్ రూట్ లేదు కాబట్టి కార్ కానీ బస్ కానీ ప్రిఫర్ చేస్తే మంచిది. సో బస్ పడదు కాబట్టి ఇంకా కారే ఆప్షన్ అనుకోండి. ఎందుకంటే కనుక ట్రైన్ అయితే మనకి టైమింగ్స్ కరెక్ట్గా సూట్ కాదు. ఒకవేళ వెళ్ళినా సరే మనం అక్కడ నుంచి శ్రీశైలానికి వెళ్ళాక తోరణాల నుంచి బస్సులోనే పైకి వెళ్ళాలి, కార్స్లో వెళ్ళాలి. సో ట్రైన్ అదంతా అన్ని చేంజెస్ చేయడం చాలా కష్టం. నెక్స్ట్ వచ్చేసి బస్
బస్సు అంటారా, బస్సు పడిన వాళ్ళైతే ఇక్కడ నుంచి డైరెక్ట్ శ్రీశైలానికి బస్సు ఉంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో బస్ పడదు, ట్రైన్ అయితే టైమింగ్స్ బాగాలేదు అని చెప్పేసి అందులో లాక్డౌన్లో ఇప్పుడు టైమింగ్స్ మార్చేసారన్నమాట. అందుకని చెప్పి మేము ఇంకా కార్ అనేది చూస్ చేసుకున్నాం అన్నమాట. సో కానీ నాకు పడదు, కానీ మా ఫ్యామిలీ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళారు. సో ఇది వచ్చి శ్రీశైలం అండి. శ్రీశైలం హైవే మీద దగ్గర, శ్రీశైలానికి అంటే రేపోయాం. ఇక్కడ శ్రీశైలం హైవే మీద ఆఫ్ చేసే ఉన్నాం కదా. సో ఇక్కడ చూడండి, ఒక్క వెహికల్ కూడా లేదు రోడ్డు మీద అసలు. ఆఫ్టర్నూన్ 1 అలా అవుతుంది మాట, మేము లంచ్ కూడా చేయలేదు. సో కార్ అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చండి. అంటే మన ఇష్టం మాట, చాలా తక్కువ దగ్గర టైం మనం వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర చెకింగ్స్ అవన్నీ చేస్తున్నారు శ్రీశైలానికి ఎంట్రన్స్లోని. సో అంటే శ్రీశైలం అక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి పైకి వెళ్ళడానికి బస్సెస్, కార్స్ తప్ప ట్రైన్ రూట్ అన్నది ఇంకా లేదు మాట. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది తోరణాలండి. సో ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి పైకి కొండపైకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి మళ్ళీ వేరే బస్సెస్ అనేది ఎక్కుతారు ఇక్కడ ట్రైన్ దిగిన తర్వాత. కార్స్ అయితే కనుక ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో చెక్ పోస్ట్ అది అయిపోయాక ఇక్కడ నుంచి వెళ్ళాలి. నెక్స్ట్ తోరణాల దగ్గర ఏంటంటే మనకి 6 తర్వాత పైకి వెళ్ళడానికి అలౌ చేయరు అన్నమాట. 6 వరకే మనకి బస్సెస్ అయినా కార్స్ అయినా ఏదైనా వెహికల్స్ పైకి వెళ్ళడానికి 6 వరకే అలౌ చేస్తారు. ఆఫ్టర్ 6 మనకి ఇంకా పైకి వెళ్ళనివ్వరు అన్నమాట. సో అది మేము ఆఫ్టర్నూన్ ఒక 4కే తోరణాల దగ్గరికి రీచ్ అయిపోయాం. 4కి పైకి వెళ్ళేసరికి 1.5 అవర్ 2 అవర్స్ పట్టింది అన్నమాట పైకి వెళ్ళడానికి. సో అది కాదు 2 అవర్స్ కన్నా ఎక్కువ పట్టినట్టుందండి. సో ఇది వచ్చేసి కొండపైకి వెళ్తుంటే దారిలో ఉందన్నమాట. జూ ఉంది, జూ పార్క్ ఉంది. సో ఇక్కడ అన్ని మంకీసే ఉన్నాయి. ఇంకా లోపలికి దిగి వెళ్ళి చూడలేదు, రిటర్న్లో దిగుదాం అన్న ఒక ఇదితో వెళ్ళాం. కానీ రిటర్న్లో కూడా మేము వెళ్ళలేదు అన్నమాట. సో మంకీస్ అక్కడ ఉన్నాయి. కార్ ఆపితే మనిషిని చూస్తే వచ్చేస్తున్నాయి అన్నమాట పైకి. సో అందుకు మేము ఆఫ్ చేసాం, కానీ కిందకి దిగలేదు అనుకోండి. కింద నుంచి పైకి వెళ్ళడానికి 18 కిలోమీటర్స్ ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతామేమో. ఇది తోరణాల నుంచి శ్రీశైలం పైన కొండ ఎక్కడానికి మాత్రం 52 కిలోమీటర్స్ అంట. ఇది వచ్చేసి సాక్షి గణపతి టెంపుల్ అండి. శ్రీశైలం అంటే కొండపైకి వచ్చేసాం అన్నమాట మేము. కానీ 52 కిలోమీటర్స్ ఘాట్ రోడ్, కొండ మీద జర్నీ ఒక 2-3 ఇయర్స్ చాలా బాగుంటుంది. అటు ఇటు అడవులు ఉంటాయి, చెట్లు, రోడ్ చాలా బాగుంది. కానీ ఒక్కటే రోడ్డు మనకి వెళ్ళడానికి రావడానికి, ఒక్కటే మాట రోడ్డు ఉంది. అంటే ఆ రోడ్లోనే వెళ్ళాలి, ఆ రోడ్ గుంటానే రావాలి. ఒకటే రోడ్డు ఉంది, సింగిల్ వే. అప్పుడు తిరుపతి అలా కాదు, ఒక పక్క నుంచి వెళ్తే ఇంకో పక్క నుంచి మనకి దిగడానికి ఉంటుంది. ఇది అలా కాదు. సో నైట్ 7 అయిపోయిందండి. ఇది వచ్చేసి ఇక్కడ రూమ్స్ తీసుకున్నాం అన్నమాట. మేము రూమ్స్ కోసం చాలా కష్టపడ్డాం. సో ఇప్పుడు మేము టెంపుల్కి స్టార్ట్ అవుతున్నామండి. రూమ్ నుంచి ఇప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసాం అన్నమాట. ఇప్పుడు 7 అవుతుంది. అక్కడ దర్శనానికి ఎలా ఉంటుందో ఏంటో, టికెట్స్ దొరుకుతాయో లేదో ఏమీ తెలియదు. ఇది వాళ్ళ లాస్ట్, రేపటితో కార్తీక మాసం కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో అందుకని శ్రీశైలం ఫుల్ రష్ అన్నది ఉంది. హలో ఫ్రెండ్స్, మార్నింగ్. సో ఇప్పుడే రూమ్ వెకేట్ చేసేస్తున్నామండి. మార్నింగ్ 7 అవుతుంది అన్నమాట. సో ఇంకా గుడికి దర్శనానికి ఏం వెళ్ళట్లేదు సెకండ్ టైం. నైట్ వచ్చేసరికి 12 అలా అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ ఫోన్ కూడా గుడికి తీసుకువెళ్ళకూడదని చెప్పి రూమ్లోనే వదిలేసి వచ్చేసాము. ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది. ఇంకా రూమ్ వెకేట్ చేసేసి నెక్స్ట్ వీక్ దగ్గరలో ఉన్నవి చూసి వెళ్ళిపోదాం అని చెప్పేసి సాక్షి వినాయక టెంపుల్, నెక్స్ట్ వచ్చేసి పాలధార, పంచదార అవన్నీ చూసి వెళ్ళిపోదని చెప్పి రూమ్ వెకేట్ చేసేస్తున్నాం. సో చాలా లిటర్లీ నిజంగా చాలా బాగా స్ట్రెయిన్ అయిపోయామండి. బాగా ఎంత నీరసం ఉంది, అంత నీరసం, ఫుల్ ఫేస్ అంతా డల్గా ఉంది అన్నమాట. నిద్ర కూడా లేదు అసలు. మార్నింగ్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 5కి లేచి రెడీ అయితే ఇప్పుడు ఈ టైం పట్టింది లగేజ్ అవన్నీ ప్యాక్ చేసుకునేసరికి. సో అది రూమ్ చూడండి, ఇదంతా ఫుల్ రూమ్ ఉంది. సో మేము ఈవినింగ్ వచ్చేసి ఇంకా శ్రీశైలంలో రూమ్స్ అవన్నీ వెతికి, రూమ్ దొరకడం చాలా కష్టమైంది. వెతికి ఇక్కడ దొరికింది. ఇక్కడ ఉన్న తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి నైట్ మేము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామండి. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో మళ్ళీ దర్శనానికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా కుదరలేదు, స్టార్ట్ అయిపోయాం అన్నమాట. సో పాలధార, పంచదార అవన్నీ చూసుకొని సాక్షి టెంపుల్కి కూడా వెళ్ళేసి అక్కడ నుంచి కిందకి వెళ్ళిపోవాలి కదా, ఇంకా స్టార్ట్ అయిపోవాలని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళలేదు. వెళ్ళిన రోజు ఉండి వెళ్ళిన రోజు ఆ నైట్ ఉండి ఇంక నెక్స్ట్ డే మార్నింగే మేము స్టార్ట్ అయిపోయాం రిటర్న్. అంటే మేము సాటర్డే ఎర్లీ మార్నింగ్ కాకినాడ నుంచి బయలుదేరాం కదా. ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే సో ఈవినింగ్కి శ్రీశైలం వెళ్ళాక ఫ్రెష్ అయిపోయి రూమ్ తీసేసుకొని అక్కడ నుంచి నైట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకొని ఆ నెక్స్ట్ డే సండే మార్నింగ్ మేము ఇంకా కాకినాడ రిటర్న్ వచ్చేసాం. సండే నైట్కి కాకినాడ వచ్చేసాం అన్నమాట. సో అదండి మేము వెళ్ళడం కూడా
కార్తీక మాసం లాస్ట్ డే వెళ్ళాం. సో, కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్ళాలని, అక్కడ దీపం వెలిగించాలని గట్టిగా పట్టుబట్టుకున్నాం మాట. సో, లాస్ట్ డే సండే పడింది కదా! సో, అక్కడ దీపం వెలిగించేసి మేమింకా రిటర్న్ అయిపోయాం మాట. కానీ నేను చెప్తున్నాను, శ్రీశైలం వెళ్తే కార్తీక మాసంలో అస్సలు వెళ్ళకూడదండి. చాలా చాలా దారుణం. మాకు రూమ్ దొరకడానికి మేము 3 అవర్స్ పాటు వెతికాం. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. బట్ మేము ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోలేదు. ఎందుకంటే అక్కడ రూమ్స్ చాలా ఉంటాయి. ఈజీగా దొరికేస్తాయి అన్నారు గానీ ఉంది. ఫుల్లు రష్ ఉంది. మీరు చూస్తున్నారు కదా! ఇలా ఉండదంట. నార్మల్ టైంలో పర్వాలేదు. ఖాళీగా ఉంటాది. దర్శనం టికెట్స్ కూడా తీసుకోక్కర్లే. నార్మల్‌గా వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు చాలా ఫుల్లు రష్ ఉందని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము ఇలా రష్ ఉంటదని. అందులో లాస్ట్ డే కదా! చాలా చాలా రష్ ఉంది. అసలు వెహికల్ తీయడానికి, తిప్పడానికి కూడా ఖాళీ లేదు. 3 అవర్స్ మేము రూమ్స్ వెతికామంటే చూడండి, అసలు ఎవరిని అడిగినా రూమ్ బుక్ చేసుకోక్కర్లేదు. అక్కడికి వెళ్ళిపోవచ్చు అని అన్నారు. సో, మేము అదే అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళాక ఎందుకురా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోకుండా వచ్చామని అనిపించింది. దర్శనం మాత్రం చాలా ఈజీగా అయిపోయిందండి. ఫుల్ జనం రష్ ఉన్నారు. అలాగే ఇప్పుడు తిరుపతిలో మనకు ఒక్క చోట పెట్టి ఇలా లాక్ చేసేస్తారు రూమ్స్‌లో ఎక్కడ కంపార్ట్మెంట్‌లాగా అలాగే ఉంది. బట్ టికెట్ తీసుకొని లైన్‌లోకి వెళ్ళగానే 1 అవర్‌లో గుడి లోపల దర్శనం చేసుకొని వచ్చేసాం. గుడి అయితే సూపర్, అసలు చాలా బాగుంది. అమ్మవారి దర్శనం కూడా బాగా అయింది. చాలా చాలా పెద్ద గుడి. ఫోన్ తీసుకెళ్ళిపోవచ్చు. లోపల వీడియో కూడా షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ తీసుకెళ్ళకూడదేమో అని చెప్పి రూమ్‌లో వదిలేసా. వెళ్ళాకే తెలిసింది. ఇది జనం చూడండి చాలా రష్ ఉంది అసలు. అది శ్రీశైలం ఐ మీన్ టెంపుల్‌కి వెళ్ళడానికి ఎంట్రన్స్ రూట్ మాట. జనం చూసారా ఎలా ఉన్నారో. అదంతా షాప్స్ ఉంటది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. మధ్యలోంచి జనం చూసారు కదా! గోపురం కనిపిస్తుందేమో మీకు. సో, అక్కడి నుంచి వెళ్ళాలి మాట. నేను ఒకసారి జూమ్ చేశాను చూడండి. అక్కడి నుంచి వెళ్ళాలి. అంత రష్ చాలా కష్టం అయిపోయింది. ఇక్కడ మా ఫాదర్ వచ్చి గుండు చేయించుకున్నారు. అక్కడ కూడా ఘాట్స్ ఉంటదంట. అదే ఆ ఘాట్, ఈ ఘాట్ అని ఉంటది. అక్కడికి వెళ్ళి గుండు చేయించుకొని ఆయన వచ్చేసాక అంటే దర్శనం చేయించుకున్నాక అలా ఇంకా వెళ్ళొచ్చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళడానికి అసలు టైము లేదు. అంత ఖాళీ అస్సలు లేదు మెయిన్ చెప్పాలంటే. అంతే. అయ్యో, కొంచెం నెయ్యి ప్యాకెట్ నెయ్యి వంపేస్తున్నారు. సో, ఇంకా బయలుదేరిపోయే ముందు అంటే సండే మార్నింగ్ మాట ఒకసారి గుడికి వెళ్ళి దీపం వెలిగించేద్దామని చెప్పేసి వెళ్తున్నాను. గుడి నిజంగా చాలా పెద్దది. అక్కడ దీపం వెలిగించడానికి కూడా ఖాళీ లేదు. అంత రష్ ఉందండి. సో, మేము తొందరగా వెలిగించి వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే ఏం చేస్తాం? 10 రూపాయలు ఒకటే. ఒకటి చాలు, ఒకటి చాలు. అంతే, ఒకటే ఒక్క అవర్ చాలండి. సో, ఇక్కడ వచ్చేసి దీపం వెలిగించడానికి ఇది గుడి ఎంట్రన్స్ అండి. సో, దీపం వెలిగించడానికి వెళ్తున్నాం అన్నమాట. నేను ఉసిరి దీపం, నెక్స్ట్ వచ్చేసి 365 ఒత్తుల దీపం 2 తీసుకెళ్తున్నాను. బిల్వపత్రాలు అవి. నైటే ఆ రోజు నైట్ గుడికి వెళ్ళినప్పుడే మా మదర్, మా పిన్ని వాళ్ళందరూ వెలిగించారు. నేను వెళ్ళలేదు మాట. వెలిగించడం కుదరలేదు. సో, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయే ముందు ఒకసారి వెలిగించేస్తున్నాం. కార్తీక మాసం వచ్చిందంటే మనకి ఫస్ట్ డేనో, లాస్ట్ డేనో, లేదంటే పౌర్ణమి రోజు ఏదో ఒక రోజు ఆ మంత్లో వెలిగిస్తే చాలు. నేను మంత్ అంతా వెలిగిస్తానే ఉంటానన్నమాట. నాకు అంత పిచ్చి. ఇక్కడ అందరూ కార్తీక దీపం వెలిగిస్తున్నారు. బిల్వపత్రాలు దొరికింది. బిల్వపత్రాలు పెడదాం అనుకున్నాం కదా. నైట్ బిల్వపత్రాలు దొరికింది. నైట్ నుంచి వెతుకుతుంటే సరే నేను దీపం తీసుకొని వస్తాను. సో, నేను ఆల్రెడీ దీపం తీసుకొని వచ్చానని చెప్పాను కదా. సో, మా మామయ్య తన దీపం పాడేశారు కొని తెచ్చినప్పుడు. సో, అందుకే నా దీపం తనకిచ్చేసి నేను వేరేది మళ్ళీ కొనుక్కొని తెచ్చుకున్నాను అనమాట. సో, అందుకు మళ్ళీ సెకండ్ టైం వస్తున్నాను దీపం పట్టుకొని. మా హస్బెండ్ వచ్చేసి ప్రసాదం కొందాం, క్యాలెండర్స్ కొందాం అని ఆయన వెళ్ళారు. సో, మా పేరెంట్స్, మా పిన్ని, మా మదర్ వాళ్ళు వచ్చేసి కూడా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారన్నమాట వేరే ప్లేస్లో. వాళ్ళు నైటే వెలిగించారని నేను, మా సిస్టర్, మా మామయ్య ముగ్గురం వచ్చామన్నమాట ఇక్కడికి దీపం పెడదామని. సో, అదండి. ఎక్కడ కూడా కాంపిటీషన్ అసలు ఖాళీ లేదు. సో, నెక్స్ట్ ఏంటంటే నా మిస్టేక్ ఏంటంటే మొబైల్ రూమ్లో వదిలేసి నేను గుడికి వెళ్ళడం అండి. అది నైట్ దర్శనానికి వెళ్ళినప్పుడు. సో, ఆ గర్భగుడిలో దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాక గుడి ప్రాంగణం అసలు నిజంగా చాలా చాలా ఎక్స్పెక్ట్ చేయలేనంత పెద్దది మాట. సో, అక్కడ చుట్టూరు శివలింగాలు ఉంటాయి. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కూడా అక్కడికి వెళ్ళాం. సో, ఫోన్ తీసుకువెళ్ళొచ్చు. అదంతా
ఎవరైనా వెళ్ళినట్టుంటే గనక మొబైల్స్ మాత్రం తీసుకెళ్ళొచ్చండి. సో, గుడిలో బయటికి తీయకూడదు. గుడి నుంచి బయటకొచ్చాక ప్రాంగణంలో అదంతా మొబైల్ యూజ్ చేయొచ్చు. చాలామంది ఫోటోస్ దిగుతున్నారు, వీడియోస్ దిగుతున్నారు. దీపాలు, నైట్ లైటింగ్‌కి గుడి నిజంగా చాలా బాగుంది అసలు. సో, అక్కడ నాగపగళ్ళు చుట్టూరు ఉండి రావి చెట్టు, వేప చెట్టు కింద దీపాలు ఎలిగిస్తున్నారు. గుడి లోపల ప్రాంగణం అండి. నేను చూపిస్తుంది కాదు. సో, అక్కడ వీడియో తీయలేదు. అది నిజంగా తెలుసా ఒళ్ళు జలదరిస్తది మనకి నాగపగలు అన్నీ ఉన్నాయి. దీపాలు వెలిగించి చాలా బాగా డెకరేట్ చేశారు. సో, కార్తీక మాసం లాస్ట్ అని మేబీ అయ్యుండొచ్చు. కానీ చాలా చాలా బాగుంది. అదంతా చూపించలేకపోయాను. సారీ. సో, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రూమ్స్ అండి. రూమ్స్ ఖాళీగా ఉన్నా బిజీగా ఉన్నా సరే ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోండి. చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. రూమ్ కోసం లిటరల్లీ 3 అవర్స్ మేము తిరిగాము కొండంతా. సో, అంత ఈజీ కాదు రూమ్ ఇవ్వడం. డబ్బులు ఇచ్చినా సరే డబ్బులు ఇస్తాం అంటే రూమ్స్ లేకపోతే మనం జనరల్‌గా డబ్బులు ఇస్తే అలా రూమ్స్ బుక్ చేసుకోవడం. అలాంటియి ఏమీ లేదు. డబ్బులు అసలు లెక్కే చేయట్లేదు మాట. డబ్బులు ఇస్తా అన్న మాట కూడా ఒక అతనైతే చెప్తే కోప్పడ్డారు. డబ్బుల గురించి ప్రాబ్లమ్ కాదు ముందెళ్ళి కనుక్కోండి అని. సో, అక్కడ మనం ఏదైనా మనీ ఇచ్చేస్తే, మనీ పే చేస్తే రూమ్స్ ఎంత అంటే అంత మనీ ఇచ్చేస్తే మనీతో ప్రాబ్లమ్ కాదు. మనీ వాళ్ళు లెక్కే చేయట్లేదు. సో, అక్కడ కాటేజెస్ సెపరేట్‌గా ఉంటాయన్నమాట. పేర్లు బట్టి, క్యాస్ట్‌ని బట్టి అలా అపార్ట్మెంట్స్‌లా పెట్టారు. సో, మనం ఒక సీఆర్ఓ ఆఫీస్ ఉంటది. అక్కడికెళ్ళి రూమ్స్ ఇంతమంది అని రాయించుకుంటే, ఆ స్లిప్ పట్టుకుంటే, అప్పుడు తిరిగితే అప్పుడు దొరికింది రూము. సో, 1600 ఎంతో తీసుకున్నారు. సో, ఇదేనండి ఆ కాటేజ్. చాలా చాలా పెద్దది. చాలా రూమ్స్ ఖాళీ ఉన్నాయన్నమాట. రూమ్స్ ఖాళీ ఉన్నా సరే మనకి రూమ్స్ ఇవ్వట్లేదు. అలా ఉంది. 1600 అంటే వాళ్ళు అడగరు. మనం ఎంతంటే ఎంతో కొంత ఇవ్వచ్చుమాట. సో, మేము 8 మెంబర్స్ ఒక్క రూమ్‌లో ఉన్నాం. సో, రూమ్స్ ఖాళీ ఉన్నా మాకు 2 రూమ్స్ కావాలని ఇవ్వలేదు. సో, మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటేనే మనకి ఈజీ అండి. ఇలా డైరెక్ట్‌గా వెళ్ళైతే కనుక్కోకూడదు. అక్కడ డబ్బులతో పని అవుతది అనుకోవడం మాత్రం అది చాలా రాంగ్. సో, నేను మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. సో, మేము గుడంతా ఫుల్‌గా హోటల్స్ రూమ్స్ ఎక్కడున్నాయో చూసి ఒక రౌండ్ కొట్టేసి ఫుల్‌గా వెళ్తే సీఆర్ ఆఫీస్‌లో రూమ్ ఇస్తారని తెలిస్తే అక్కడికి వెళ్తే అడిగితే లేదన్నారు. మళ్ళీ చుట్టూరు మళ్ళీ అన్ని రూమ్స్ తిరిగి అన్ని కాటేజెస్ వెతికితే మళ్ళీ అక్కడికే వెళ్ళమన్నారని అక్కడికి వెళ్తే సెకండ్ టైమ్ అప్పుడు లేదన్నారు. ఇంకా థర్డ్ టైమ్ అలా కాదని చెప్పేసి మళ్ళీ మా పిన్నిని తీసుకొని ఒకసారి వెళ్ళామన్నమాట. సో, థర్డ్ టైమ్ మేము వెళ్ళేటప్పుడు అప్పుడు రౌండ్ కొట్టేసి మళ్ళీ వెళ్తే థర్డ్ టైమ్ వెళ్ళేసరికి ఏంటంటే అప్పుడు రూమ్ ఇచ్చారు. అది కూడా ఎలా అంటే 3 టైమ్స్ మాకే తెలియకుండా గుడి చుట్టూరు 3 సార్లు ప్రదక్షిణాలు చేసినట్టు అని మా అమ్మగారు చెప్పారన్నమాట. సో, మేము అన్ని సార్లు తిరిగి ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు ఇవ్వలేదు. థర్డ్ టైమ్ మా పిన్ని మేము వెళ్ళేటప్పుడు వెళ్తున్న దారిలో ఏమైందంటే అక్కడ రోడ్ క్లీన్ చేస్తున్నారన్నమాట వాటర్. సో, మేము వెళ్తుంటుంటే వాళ్ళ ట్యూబ్‌తో వాటర్ ఇచ్చి కాళ్ళు కడుక్కోండి అని చెప్పారన్నమాట. సో, అందరూ వెళ్తున్నారు. చాలామంది నడుస్తున్నారు. రోడ్ క్లీన్ చేస్తున్నారు. సో, ట్యూబ్ వాటర్‌తో అదంతా రోడ్ కడుగుతున్నారు. సో, మేము వెళ్తుంటుంటే వాళ్ళు కడుగుతున్నారు కదా! స్లిప్పర్స్ మేము పక్కన విప్పేసి వాళ్ళు ఇలా వెళ్తుంటే మా కాళ్ళకి వాటర్ వేసారన్నమాట. కడుక్కొని వెళ్ళిపోండి మేడం అని. రోడ్ మీదే అది ఎక్కడ గుడి కూడా కాదు. సో, మేము చెప్పులతో తిరిగినంత సేపు మాకు దొరకలేదు. చెప్పులు విప్పేసి కాళ్ళు కడుక్కొని థర్డ్ టైమ్ మేము వెళ్ళినప్పుడు మాకు రూమ్ దొరికింది. సో, మాకే తెలియకుండా 3 టైమ్స్ ప్రదక్షిణం చేసినట్టు గుడి చుట్టూరు, కొండ చుట్టూరు అని మా అమ్మగారు చెప్పారన్నమాట. సో, అది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఓకే గాయ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మిగతా నెక్స్ట్ వీడియో అంతా కూడా నేను నెక్స్ట్ వ్లాగ్‌లో కంటిన్యూ చేద్దాం. సో, ఓకే గాయ్స్, ఐ హోప్ నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నది మీకు తొందరగా వస్తది. ఇంతవరకు నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.